ఇప్పుడైతే అశోకుని శిలాశాసనాలు వేసిన పత్తికొండకు దగ్గరలో ఉన్న జొన్నగిరి ప్రాంతం దగ్గరలో ఉన్న ఎర్రగుడి శిలాశాసనాల కోసం వచ్చాం. ఇదిగో ఇది ఇప్పుడు మనం అవి చూడబోతున్నాం. మౌర్య సామ్రాజ్యంలో ఉన్న అశోక చక్రవర్తికి సంబంధించినటువంటి శిలాశాసనాలు ఇవి. ఆంధ్రప్రదేశ్లో రాజుల మందగిరి పత్తికొండకు అవుతుపక్క, తర్వాత ఇదేంటిది ఎర్రగుడి శిలాశాసనాలు పత్తికొండకు ఇటుపక్క. ఈ రెండు శిలాశాసనాలను బట్టి ఆంధ్రప్రదేశ్ కూడా అశోకుని పరిపాలన కింద వచ్చింది అని మనం చెప్పొచ్చు. దీంట్లో ఎర్రగుడి శిలాశాసనాలు అనేటివి బాగా ప్రసిద్ధి చెందినటివి. తర్వాత మనం ఇప్పుడు వాటిని చూడబోతున్నాం. ఇది చూడండి, అశోకుని శిలాశాసనం, జొన్నగిరి, కర్నూలు జిల్లా. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయిన అశోకుడు ప్రాకృత భాషలో మరియు బ్రాహ్మీ లిపిలో ధర్మాన్ని గురించి వ్రాయబడినటువంటి ఒక శిలాశాసనం ఇక్కడ వేయించాడు. ఈ శాసనంలో దేవతలకు ప్రియమైన అశోకుడు తల్లిదండ్రులను మరియు పెద్దలను ప్రేమించాలని, భూతదయ కలిగి ఉండాలని మరియు సత్యమును మాత్రమే పలకవలనని, తన ధర్మాన్ని అధికారులైన రజ్జుకులకు స్తూపమరల రజ్జుకులు, రాష్ట్రీకులు అనబడే స్థానిక అధికారులకు మరియు దేశ ప్రజలందరికీ సూచించాలని తెలియజేశాడు. సో దీన్ని బట్టి ఇది మనకు సివిల్స్ బిట్ కూడా చాలాసార్లు వచ్చింది. దేవానాం ప్రియ అనేది అశోకుని బిరుదు. దాన్ని బట్టి ఈయన అశోకుడు తన దమ్మన్లో భాగంగా, దమ్మ అంటే ఆయన పెట్టినటువంటి ఒక సంఘం, దమ్మ అంటే ధర్మాన్ని బోధించడం. బుద్ధుని ఆఫ్టర్ కళింగ యుద్ధం తర్వాత బుద్ధుని ఆదర్శంగా తీసుకొని బౌద్ధ మతాన్ని స్వీకరించిన సందర్భంలో ఆయన కొన్ని శిలాశాసనాలు వేశాడు. దాంట్లో ఈ ఎర్రగుడి శిలాశాసనం అనేది కూడా బాగా ప్రసిద్ధి చెందింది. దీంట్లో ఏం చెప్పాడు అనేది ఒకసారి మనకు గ్రూప్ 1లో గ్రూప్ 2లో బిట్స్ వచ్చాయి. దీంట్లో తల్లిదండ్రులను మరియు పెద్దలను ప్రేమించాలని, భూతదయ కలిగి ఉండాలని, సత్యాన్ని మాత్రమే పలకవాలని చెప్పాడు. రజ్జుకులు అంటే వేసేటువంటి అధికారులు ఆ కాలంలో. సో ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇది ప్రాకృత భాషలో ఉంది. లిపి వచ్చేసి బ్రాహ్మీ లిపి. ఇప్పుడు మనం వాటిని చూడబోతున్నాం. గైస్ ఇప్పుడు మనం అయితే పోతున్నాం. ఒకప్పుడు ఇది ఏం డెవలప్ కాకుండా ఉండేది గైస్, జస్ట్ కందికట్ట వేసి దాని కింద ఉండేటివి. ఈ మధ్యకాలంలో కొంచెం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కొంచెం శ్రద్ధ తీసుకొని భావి తరాల కోసం దీని ప్రాసెస్తో మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ శిలాశాసనాలు ఆంధ్రప్రదేశ్కి ఎంతో గర్వకారణం. ఇక్కడ అనేక రకాల పండ్ల మొక్కలు అలాంటివి కూడా ఉన్నాయి. కొంతమంది వాటిని కూడా చూస్తుంటారు. సో దీంట్లో ఇది మామూలుగా కరువు ప్రాంతంలో రాయలసీమలో ముఖ్యంగా పత్తికొండకు దగ్గరలో ఉంటుంది. దానికి దగ్గరలో జొన్నగిరి అనే విలేజ్ ఉంది. జొన్నగిరిలో ఈ మధ్య కాలంలో గోల్డ్ మైన్స్ కోసం ఒక ప్రైవేటు ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు, దక్కన్ గోల్డ్ మైన్స్ అని. సో ఇక్కడ ప్రతి సంవత్సరం ఎండాకాలం తర్వాత వచ్చే తొలకరి జల్లులప్పుడు వజ్రాలు కూడా దొరుకుతుంటాయి. మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాం. అది పెరవలి, జొన్నగిరి అనే దాంట్లో భాగంగా వాటికి చాలా దగ్గరలో 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా చూడవలసిన ప్లేసు. చాలా మనం గుళ్ళు, గోపురాలు ఇలాంటివి, తర్వాత మసీదులు, చర్చిలు చూస్తాం. కానీ పిల్లలకు హిస్టారికల్ ప్లేసులు మనం చూపించాల్సింది ఉంటుంది. సో ఆ హిస్టారికల్ ప్లేసుల్లో కూడా మన కర్నూలులో ఆర్కియాలజీ ప్రకారం తీసుకుంటే చాలా పురాతనమైన దాంట్లో ఇది మనకు కర్నూలులో ముఖ్యంగా కేతవరం గుహలు కావచ్చు, కేతవరం రాక్షస గుహలు కావచ్చు, చిత్రలేఖనాలు కావచ్చు. అలా ఇది కూడా కర్నూలుకి బాగా పేరు తెచ్చినటువంటి ఎన్క్రిప్షను. సరే ఏంటిది? ఇది ఎర్రగుడి శిలాశాసనం. దీనికి దగ్గరలోనే 10-15 కిలోమీటర్ల దూరంలోనే మరి ఇంకొక శిలాశాసనం ఉంది, అది రాజుల మందగిరి. ఇప్పుడు మనం చూడబోతున్నాం. మీరు దీన్ని జాగ్రత్తగా చూస్తే దీని హిస్టరీ ఇదంతా కూడా మీరు చూడొచ్చు. ఇక్కడైతే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. బ్రహ్మగిరి is an archaeological site located in the చిత్రదుర్గ district of the state of Karnataka. అక్కడ వేశారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. సన్నతి is a small village. సో ఇవన్నీ ఆయన వేసిన శిలాశాసనాలు. ఇక్కడ చూస్తే ధౌలి రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక. సో ఇది బాంబే సోపారా, గిర్నార్, కల్సి, షాబాజ్గిరి, మాన్సేరా. ఇది మన ఎర్రగుడి మొత్తం మ్యాప్ చూస్తే ఇక్కడ ఎర్రగుడి అనేది ఉంది.
సో దీనిని ఇంకొకసారి చూడండి. ఒకటి బ్రహ్మగిరి రాక్ విత్ డీటెయిల్స్, బ్రహ్మగిరి టేక్ షాట్, బ్రహ్మగిరి రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక ఇది. తర్వాత దిస్ వన్ సన్నతి రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక, అండ్ దిస్ వన్ జౌగాదా రాక్ ఎడిక్ట్ ఆఫ్ జౌగాదా రాక్ ఎడిక్షన్. సో దిస్ వన్ గౌలి, బాంబే సోపారా, గిర్నార్, ఖల్సి, షాబాజ్గిరి, మాన్షేరా. యు ఆర్ అట్ ఎర్రగుడి, దట్ ఈస్ నియర్ బై జొన్నగిరి. సో ఇది చాలా ప్రసిద్ధి. ఇక్కడ పోతున్నాం, చాలా బాగా డెవలప్ చేసినారు చెప్పవచ్చు. మీరు కూడా చూద్దరండి. సో ఇక్కడ మాకు ఫస్ట్లో అయితే అలా కనపడుతుంది. దీంట్లో చాలా జాగ్రత్తగా చూడాలి. చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా ఒకసారి చాలా అందంగా ఉంటుందండి గైస్. అప్పుడప్పుడు మీరు చూడొచ్చు, చాలా అందంగా. ఇది గుత్తికి పత్తికొండ మధ్యలో ఉంటుంది. ఇది గుత్తి రోడ్డు, నేషనల్ హైవే 44లో గుత్తి నుంచి మనం ఇక్కడికి రావచ్చు. జాగ్రత్తగా పోతూ ఉన్నాయి. అనేక దాదాపుగా 2000-3000 సంవత్సరాలకి 2300 సంవత్సరాల కిందట వేసినవి కాబట్టి చాలా తక్కువగా బ్రాహ్మీ లిపిలో ప్రాకృత భాషలో రాసినారు. సో వీటిని మనం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కాపాడింది. ఆల్రెడీ వీటిని అచ్చులు తీసుకొని వీటిని వివిధ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పెట్టడం జరిగింది. నియర్ బై 2300 ఇయర్స్ 2300 ఇయర్స్ కిందట చాలా ప్రసిద్ధి చెందినది. ఆ కాలంలో రాసినవి ఇప్పటి వరకు ఉన్నాయంటే కూడా మనం ఎంతో ఆశ్చర్యానికి గురికాక తప్పదు. సో ఇవి చాలా జాగ్రత్తగా చూడండి. ఇది ఈ ఎర్రగిడి శిలాశాసనాల ప్రాముఖ్యత. ఇది చాలా ప్రసిద్ధి చెందింది, ఇంపార్టెంట్. ఇది నీళ్ళ కోతకు గురి కావడం వల్ల ఒక చిన్న పర్వతం మీద నుంచి వచ్చే వాటర్ ఇలా పోవడం వల్ల ఇలా జరిగాయి మనకు. సో దీన్ని గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మళ్ళొకసారి మరొక అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం కింది పిక్చర్స్ని పరిశీలించండి.